హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి 14th లెసన్ అండి. నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. ఓకేనా. నీరు అనేది సహజ వనరు. 71% నీరు ఉందండి. సముద్రాలు, మహాసముద్రాలు అధికంగాను నీరు ఉంది. 1% మంచి నీరు అనేది చెరువుల్లో, కొలనులో, నదుల్లో, వాగుల్లో ఉంది. సముద్రాల్లో 97% నీరు అండ్ గ్లేషియర్స్ అండి. గ్లేషియర్స్ ధ్రువ ప్రాంతాల్లో మంచు రూపంలో 2% నీరు అనేది ఉంది. ఓకేనండి. మొత్తం అయితే ఓవరాల్గా 71% ఉందండి. మంచినీరు అయితే 1%. సముద్రాల్లో అయితే 97% నీరుంది. గ్లేసియర్స్ ధ్రువ ప్రాంతాల్లో 2% వాటర్ ఉంది. భూగర్భ జలాలు, కొలనులు, సరస్సు, నదుల్లో 1% నీరు ఉందండి. ఓకేనా. మార్చ్ 22ని వరల్డ్ వాటర్ డే అని సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇది ఎప్పటి నుంచి 2005 నుంచి జరుపుతున్నాము. 2005 నుంచి 15 వరకు అంతర్జాతీయ నీటి దశాబ్దంగాను పిలిచారు. ఓకేనండి. 2005 నుంచి 15 వరకు నీరే మనకు ప్రాణాధారం అనే కార్యక్రమంతో స్టార్ట్ అయిందండి. ఇది నీరే మనకు ప్రాణాధారం అనే థీమ్తోని 2015 స్టార్ట్ అయింది. సముద్రాల్లో నీరు త్రాగటానికి, పంటలకు ఉపయోగపడదు. ఎందుకంటే అది సాల్ట్ వాటర్ కదండి. అందుకని మంచి నీరు త్రాగడానికి ఉపయోగపడుతుంది. 10 మిల్లీలీటర్స్ నీరు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మిల్లీలీటర్స్ నీరు ఉంటే అందులో 1 మిల్లీలీటర్ మాత్రమే మంచి నీరు అనేది ఉంటుందండి. మనం ఒకవేళ 10 మిల్లీలీటర్స్ వాటర్ తీసుకుంటే అందులో మనకు తాగడానికి 1 మిల్లీలీటరే ఉంటుందండి. భూగ్రహంలో మంచినీరు తక్కువ పరిమాణంలో ఉంది. మంచినీరు 3% ఉంటే ఇందులో 2/3 ఓకేనండి, 2/3 వంతు నీరు మంచుగడ్డ రూపంలోనే ఉంటుందండి. మంచినీరు అనేది త్రాగడానికి 3% ఉంటే 2/3 వంతు మాత్రము ఐస్ రూపంలో, మంచుగడ్డల రూపంలో ఉంటుంది. 80% వర్షం అనేది సముద్రంలోనే పడుతుందండి. భారత్లో భూగర్భ జలాలు 300 మీటర్లకు తగ్గిపోయాయి. ఓకేనండి. మన భూమిలో భూగర్భ జలాల్లో నీరు అనేది 300 మీటర్లకు తగ్గిపోయిందండి. 2050 నాటికి జనాభా 9.3 మిలియన్లను దాటే అవకాశం అనేది ఉందండి. ఎప్పుడండి? 2050 నాటికి మన జనాభా 9.3 మిలియన్లు దాటే అవకాశం అనేది ఉంది. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో ఉండి 2 వ్యక్తులు నీటి కొరతను ఎదుర్కొంటారండి. అంటే 2025 వచ్చేసరికంటే ప్రతి ముగ్గురికి నీరు కావాలనుకుంటే 2 నీరు లేకుండానే ఉంటారండి. ఒకరికి మాత్రమే నీరు దొరుకుతుంది. నెక్స్ట్ అండి, మురికి నీరులో బ్యాక్టీరియాలు ఉంటాయండి. మలిన పదార్థాలు, కలుషితాలు అంటారండి. మలిన పదార్థాలు ఉంటే దాన్ని ఏమంటాం? కలుషితాలు అంటాం. అకర్బన సంబంధ మలినాలు ఏమండి? అకర్బన, నైట్రేట్, ఫాస్ఫేట్ లోహాలు అనేటివి అకర్బన సంబంధ మలినాలు. నెక్స్ట్ బ్యాక్టీరియాలు. ఓకేనండి. బ్యాక్టీరియాల వల్ల ఏమొస్తుందండి? కలరా, టైఫాయిడ్, విరేచనాలు, ఓకేనండి, వాంతులు, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వల్ల వస్తాయి. అయితే నీటికి కొన్ని స్టేజెస్ ఉన్నాయండి. మొత్తం 7 స్టేజెస్ ఉన్నాయండి. దశలు 7 ఉన్నాయి. మొదటి దశలో కడ్డీ తెరల గుండా నీరు పంపుతారు. ఓకేనండి. ఇట్లా గేట్స్ ఉంటాయి కదండి. ఈ గేట్ల ద్వారా నీటిని పంపుతారు. అక్కడ చెత్త, కర్రలు, పుల్లలు, ఆకులు అనేటివి ఈ గేట్ల ద్వారానే తొలగిపోతాయి అన్నట్టు. అంటే ఒకటో దశలో మనము వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తము బంద్ చేస్తాం అన్నట్టు. ఓకేనండి. అది గేట్ లోపలికి వెళ్ళకుండాను చూసుకుంటాం. నెక్స్ట్ దశ 2లో నీరు, మట్టిని, ఇసుకను తొలగించి ట్యాంకులోకి పంపిస్తాం. ఓకేనండి. నీటిలో మట్టి ఉంటుంది కదండి, ఇసుక కూడా ఉంటుంది కదండి, వాటన్నిటిని తొలగించి ఒక ట్యాంకులోనికి నింపుతాం. తర్వాత నీటి వేగాన్ని తగ్గిస్తాం. నీరు అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి దాని నీటి వేగాన్ని 2వ దశలో తగ్గిస్తాం. ఇంకా లాస్ట్లో అంటే చివరిలో ఇసుక, మట్టి, గులకరాలు అడుగున చేరుతాయండి. ఓకేనండి. ఏవైతే ఇట్లా వేగాన్ని తగ్గిస్తామో అప్పుడు మట్టి, గులకరాలు, బండరాలు అవన్నిటివి నీటి అడుగున చేరుతాయి. ఇంకా దశ 3లో ఘన రూపంలో ఉండే విసర్జకాలు అడుగునకు చేరుతాయి. ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదండి,
విసర్జకాలు ఉంటాయి కదండి, వేస్ట్, అవి అనేటివి అడుగుకు చేరుతాయి అన్నట్టు. ఓకేనండి. వీటిని స్క్రాపర్లతో తొలగిస్తాం. ఓకేనండి. దేంతో తొలగిస్తాం? స్క్రాపర్స్ ఉంటాయి కదండి, ఆ స్క్రాపర్స్తో విసర్జకాలు. ఇక్కడ నుండి విసర్జకాల్లో సా ఉందండి, స్క్రాపర్లో సా ఉంది. సా స్క్రాపర్లతో తొలగిస్తాం. ఇది ద్రవ రూపంలో ఉండే మురుగు అండి. ఓకేనండి. అంటే వేస్టేజ్. ఘన విసర్జకాలను స్క్రాపర్లతో తొలగిస్తారు. నూనె, గ్రీజులను స్విమ్మర్లతో తొలగిస్తారు. ఓకేనండి. నూనె ఉంటే, నీటిలో నూనె ఉంటే, గ్రీజు ఉంటే దాన్ని దశ 3లో స్క్విమ్మర్స్ ఉంటారు కదండి, స్క్విమ్మర్స్లతో తొలగిస్తాం. శుద్ధి చేసిన నీటిని నిర్మలమైన నీరు అంటామండి. ఓకేనామండి. స్వచ్ఛమైన నీరు అంటాము. దశ 4లో మురుగు నీరు మరో ట్యాంకులకి బదలాయిస్తారు. ఓకేనండి. ఏవైతే వేస్ట్ ఉంటుందో దాన్ని మరొక ట్యాంకులోనికి పంపిస్తాం. అవాయు బ్యాక్టీరియాలతో కుళ్ళిపోయేలా చేస్తాం. ఓకేనండి. ఏవైతే అవాయు బ్యాక్టీరియాలు ఉంటాయో వాటితో కుళ్ళిపోయేలా చేస్తాం. బయోగ్యాస్తో విద్యుత్ ఉత్పత్తిని తయారు చేస్తాం. ఓకేనండి. మనకు తెలుసు కదండి, అవాయు బ్యాక్టీరియాలతో బయోగ్యాస్ ఉంటుంది కదండి, దాటితో విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. దశ 5లో శుద్ధి చేసిన నీటిలోనికి గాలిని పంపుతాం. ఓకేనండి. ఏదైతే మంచి చేస్తామో దాని లోపలికి గాలిని పంపుతాం. అక్కడ వాయు సహిత బ్యాక్టీరియాను వృద్ధి చెందుతుంది. అన్ని రకాల వ్యర్థాలను బ్యాక్టీరియా వినియోగించుకుంటుందండి. ఓకేనండి. ఇక్కడ ఏవైతే వ్యర్థం ఉంటుందో ఆ వ్యర్థాలని బ్యాక్టీరియా వినియోగించుకుంటుంది. నెక్స్ట్ దశ 6 అండి. క్రియాశీల మురుగు ఏర్పడుతుందండి. ఇప్పుడు మనకి ఇదంతా వేస్టేజ్ అనేది వేరే ట్యాంకులోనికి పంపిస్తున్నాం కాబట్టి అక్కడ దశ 6లో క్రియాశీల మురుగు అనేది ఏర్పడుతుందండి. దశ 7లో క్రియాశీల మురుగులో 97% అనేది నీరు ఉంటుందండి. ఓకేనా. దశ 7లో క్రియాశీల మురుగులో 97% అనేది నీరు ఉంటుందండి. ఈ నీటికి ఇసుక పర్రలతో కానీ యంత్రాల ద్వారా కానీ తొలగిస్తారు. ఓకేనండి. ఇసుక పర్రలతో కానీ యంత్రాల ద్వారా కానీ నీటిని తొలగిస్తాం. ఎండిన మురుగును ఎరువుగాను, నేలలో పోషకాల అభివృద్ధి కోసము ఎరువుగాను ఉపయోగిస్తాం. శుద్ధి చేసిన నీటిలో కర్బన పదార్థాలు, కరిగిన మలినాలు అనేవి తక్కువగా ఉంటాయండి. కర్బన పదార్థాలు, కరిగిన మలినాలు. నీటిని క్రియారహితంగా చేయటానికి క్లోరిన్, ఓజోన్లను వాడతాం. ఓకేనండి. క్లోరిన్ బిళ్ళలు ఉంటాయి కదండి, వాటిని క్రియారహితం చేయటానికి క్లోరిన్ బిళ్ళలను, ఓజోన్ బిళ్ళలను వాడతాము. ఎరేటర్, గాలిని గాజు జాడీలోనికి పంపించే పరికరం ఎరేటర్. ఓకేనండి. గాలిని గాజు జాడీలోనికి పంపించే పరికరం ఎరేటర్. ఓకేనండి. ఎరేషన్ వల్ల సూక్ష్మజీవులు, వ్యర్థ పదార్థాలను అతివేగంగా కుళ్ళింపచేస్తాయి. ఇది నీటి శుద్ధి చేయడానికి జైవిక పద్ధతి అండి. ఓకేనండి. నీటిని శుద్ధి చేసే జైవిక పద్ధతి. ద్రావణం శుభ్రంగా, స్పష్టంగా ఉండే వరకు ద్రావణాన్ని వడిపోయాలండి. ఇది భౌతిక పద్ధతి. వ్యర్థ పదార్థాలను కుళ్ళే విధంగా చేస్తే జైవిక పద్ధతి అండి. తర్వాత శుభ్రంగా, స్పష్టంగా ఉండే వరకు వడపోస్తేనేమో భౌతిక పద్ధతి అండి. ద్రావణం శుభ్రంగా, స్పష్టంగా ఉండే వరకు క్లోరిన్ బిళ్ళలను కలిపి వడపోయాలండి. ఇది రసాయనిక పద్ధతి. ఓకేనండి. క్లోరిన్ బిళ్ళను కలపడం రసాయనిక పద్ధతి. మురుగు నీటిని కాలువల ద్వారా తమ పొలాల్లోనికి వదులుతారు. మురుగు శుద్ధి చేసే ప్లాంట్కు చేరుతుందండి. దీనిని మూసిన మురుగు వ్యవస్థ అంటారు. మెదక్ జిల్లాలో నల్లవాలి వనరక్షణ సమితి అనేది ఉందండి. నల్లవాలి వనరక్షణ సమితి అనేది ఉంది. నల్లవ్యాలీ వనరక్షణ సమితిలో 600 మంది సభ్యులు ఉన్నారండి. ఇది 1993లో ఏర్పడిందండి. ఓకేనా. మెదక్ 1, 2, 3 93. ఓకేనా అండి. ఎస్. అటవీ ప్రాంతంలో 310.40 హెక్టార్ల భూమిని నల్ల వ్యాలీకి ఇచ్చారు. ఓకేనండి. అటవీ ప్రాంతంలో 310.40. ఓకేనండి. 310.40 హెక్టార్ల భూమిని ఇచ్చారు. వన సంరక్షణ సభ్యులు అడవిలో ఇంకుడు గుంతలు అనేవి నిర్మించారు. ఓకేనండి. ఇంకుడు గుంతలు అడవిలో కూడా నిర్మించారు. నెక్స్ట్ వర్షపు నీటి నిల్వల కోసము కాంటూరు కందకాలు. ఓకేనండి. వర్షపు నీటి నిల్వల కోసము కాంటూర్ కందకాలు, చెక్ డ్యామ్లు, రాక్ ఫిల్ డ్యాములు అనేటివి ఏర్పాటు చేశారు. ఓకేనండి. ఏమేమి? కాంటూర్ కందకాలు, చెక్ డ్యాములు, రాక్ ఫిల్. ఓకేనండి. ఫిల్ వాటర్ ఫిల్ కదండి, రాక్ ఫిల్ డ్యాములను ఏర్పాటు చేశారు.